సిరి, లే, టైం చూసావా ఎంత అవుతుందో? ఇప్పటిదాకా పడుకుంటే ఎలా? లేచి ప్రేయర్ చేసుకొని బయటికి రా. అబ్బా అమ్మా, ఈరోజు సెలవే కదా, ఈరోజైనా కాసేపు పడుకోనివ్వు. సండేనేమో చర్చ్ అని పొద్దున్నే లేవమంటావు, నార్మల్ డేస్లో కాలేజ్ అని తొందరగా లేవమంటావు. ఇంకా ఏ రోజు ప్రశాంతంగా పడుకోవాలి చెప్పు? ఎప్పుడు తొందరగానే లేవాలి, ఎందుకంటే ఉదయం టైం అయినా కొద్దీ బద్ధకం ఎక్కువ అవుతుంది. ఇంకా ఆ రోజంతా నీరసంగానే ఉంటాం. నేనలా ఏముండను, ఎంత లేటుగా లేస్తే అంత యాక్టివ్గా ఉంటాను. లేదు సిరి, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని బయటికి వస్తే ఆ రోజు ఎంత సంతోషంగా, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో నీకు తెలీదు. సరేలే, నేను వస్తున్నాను, పద. తొందరగా రా, టిఫిన్ చల్లారిపోతుంది. అమ్మా, నీ పెళ్లికి ముందు నువ్వు ఎన్నింటికి లేచేదానివి? నేను నీలాగే లేటుగా లేవడానికి ఇష్టపడేదాన్ని. మా అమ్మ కూడా ఇలాగే నన్ను నిద్రలేపేది. నాకు చాలా కోపం వచ్చేది. కానీ ఒకరోజు పొద్దున చేసే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకున్నాను. అప్పటి నుంచి రాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఉదయకాలమే నిద్రలేచి ప్రార్థన చేస్తాను. అవునా, అంత ఇంపార్టెంట్ ఏం తెలుసుకున్నావు? కీర్తనలు 143:8 నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును ఎత్తుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము అని దావీదంటాడు. మనం యేసునామాన్ని ఉచ్చరించి ఆ రోజును మనకు అనుకూలంగా ఉండేలా మార్చుకోవచ్చు. ఏ సాతాను ప్రభావమే కానీ ఈ రోజంతటిలో ఏ దుష్టుని యొక్క కన్ను మన మీద పడకుండా ప్రార్థన ద్వారా చేయొచ్చు. ఎలాంటి ఆకలి బాధ ఈరోజు ఉండకుండా ప్రార్థన ద్వారా ఆ రోజుని ఆశీర్వదించవచ్చు. దేవుడు ప్రతి రోజును ఇది మంచిదని చేశాడు. కాబట్టి ఆయన బిడ్డనైన నేను ఈ మంచి రోజున ఎలాంటి బాధ, భయం కలగకుండా సంతోషకరమైనదిగా ఉండాలని ప్రార్థించవచ్చు. ఈరోజు అన్ని పనులు సక్రమంగా జరగాలని, ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ప్రార్థించవచ్చు. యేసునామాన్ని ఉచ్చరించి ఎండదెబ్బని కానీ వాన, చలి ఏది కూడా నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆజ్ఞాపించవచ్చు. ఈ రోజు అంతటిలో నాకు, నా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఆయుధము వర్ధిల్లకూడదని ప్రార్థనలో కాపుదలను పొందొచ్చు. దుష్టుల యొక్క మంత్రాలు, మాయలు ఏవి నా పైన, నా కుటుంబం పైన పనిచేయకూడదని మన చుట్టూ అగ్నిని వేయమని ప్రార్థించవచ్చు. ఈ రోజంతటిలో నేను కేవలం నిన్ను మహింపరిచే విధంగా ఉండాలే కానీ నిన్ను అవమానపరిచే విధంగా, నిన్ను బాధపెట్టే విధంగా ఉండకుండా నన్ను కాపాడు దేవా అని ప్రార్థించవచ్చు. ఇలా ఒకరోజు నువ్వెలా ఉండాలని కోరుకుంటున్నావో అవన్నీ యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థించినప్పుడు అవి నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఎలా అని అనుకుంటున్నావా? మార్కు సువార్త 11:24 దేవుడు ఒక మాట అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అలాగే మత్తయి 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి మనం ఆ రోజంతా ఎలా ఉండాలని అనుకుంటున్నామో అలా ఉండేలా రేయి మొదటి జామున్నే లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజంతా అదే విధంగా ఉండేలా దేవుడు చేస్తాడు అని తెలుసుకున్నాను. అదేవిధంగా విలాపవాక్యములు 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి ముఖను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇన్ని తెలుసుకున్నాక కూడా నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేయకపోతే నాకు గొడ్డుకు తేడా లేదు. నా కోసం నేను కావలసిన ప్రతిదీ పొందుట కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన పునరుత్థానం ద్వారా ప్రతి అధికారాన్ని నోటితో పలికి పొందుకునేలా చేసిన దేవుని త్యాగానికి విలువే ఉండదు. కాబట్టి నేను ఉదయకాలమే లేసి ఆ రోజుకు నాకేం కావాలో, నేను ఎలా ఉండాలో, నా కుటుంబం ఎలా ఉండాలో అన్ని యేసునామాన్ని ఉచ్చరించి ప్రార్థిస్తాను. నా తండ్రి నా ప్రార్థన విని దానికి తగినట్టు నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తాడు. వావ్, నిజంగా ఉదయకాలపు ప్రార్థన ద్వారా ఎన్ని మేలులున్నాయో చాలా బాగా అర్థమైందమ్మా. నేను కూడా ఇప్పటి నుంచి పొద్దున్నే లేచి ప్రార్థిస్తాను.